అనుకున్నా. అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు, పరిపాలన మీద దృష్టి పెడతాం అనుకున్నా. కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు. ఏది పడ్డాది అపోతా అని చెప్తారు. అభ్యర్థులను మారిస్తే మేము ప్రభుత్వం వచ్చేదని మేము అదే చెప్తున్నాం రా నాయన, మీ కుటుంబాన్ని మార్చితే తప్ప తెలంగాణకు మేలు జరగదని. మార్చాల్సింది మిమ్మల్ని. సిద్దిపేట మారవాలి, సిరిసిల్లలో మారవాలి, గజ్వేల్లో మారవాలి. కామారెడ్డిలో పొడుస్తా పీక్తా అన్నాడు. నేను వస్తున్న బిడ్డ నిన్ను ఓడగొట్టాను. కామారెడ్డిలో కేసీఆర్ రేపటి మోడీ వేరు, కేడీ వేరు కాదు, రూపాయలు మాత్రమే వేరు. వాళ్ళిద్దరు ఒకటే, నాన్నకి బొమ్మ బొత్సు లాంటోళ్ళు. రేపు అప్పు తప్ప ఒకటో రెండో కేసీఆర్ గెలిచిన ఢిల్లీకి పోయి మళ్ళీ మోడీకి ఇస్తాడు. ఎందుకంటే మారు పేరగాడు. కేసీఆర్ తెలుసు కదా, మారు పేరగాడు. ఈడ ఒక రూపంలో జమ చేస్తాడు, ఢిల్లీకి పోయి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు. మోడీ కేసీఆర్ వేరు వేరు కాదు, మోడీ మనిషే, మోడీ తాగదాగే. ఈ కేసీఆర్ ఇవాళ మా క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, తెలంగాణ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ వాడి ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది. బీఆర్ఎస్ వేసే ఓటు మూసీలేసినట్టు అవుతుంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఈడ 14 ఎంపీలు గెలవాలి. అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 10 ఏళ్ల నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి అంటే మనం అందరం కష్టపడాలి. మరి మనం కష్టపడాలి అంటే మీరందరూ సహకరించాలి. మిత్రులారా, సిద్ధమా సిద్ధమా సిద్ధమా? మరి మీ అందరి తరఫున కేసీఆర్ కు, హరీష్ కు, కేటీఆర్ కు సవాలు విసురుతున్నా. వచ్చే వారం నుంచి మొదలు పెడతామా? మొదలైనా కేసీఆర్ కాస్కో నీ ఆట మొదలైంది. కొన ఊపిరితో ఉండవు. ఆయుధం కూడా నీ పీక వెతికే బాధ్యత, నీ పార్టీని పొందబెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు. ఇదే కాదు, మీకందరికీ చెప్తున్నా, మనం ఇచ్చే 6 గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామ గ్రామంలో 5 మందితో ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు. ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేర్చాల్సిన బాధ్యత మీదే.